అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు సౌందర్య భాష్యం చెప్పిన 6వ భాగం గురించి అయితే మనము విందాము. 3వ శ్లోకము మొదటి భాగము. అవిద్యానా మంతస్తిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఈ 3వ శ్లోకము అంబిక పవిత్రమైన పాదధూళి మనకు ఎంతటి ఉన్నతిని ప్రసాదించగలదో వివరిస్తుంది. 2వ శ్లోకంలో అంబిక చరణ రజ రేణువు చేత ఈ ప్రపంచ సృష్టి స్థితి లయములనే విధులు ఎలా నిర్వహింపబడతాయో వివరింపబడింది కదా. అట్టి పాదధూళి సమస్త జీవజాలానికి ఏ విధంగా శ్రేయస్సును ప్రసాదించగలదో, మనలను ప్రాపంచిక స్థితి నుండి ముక్తులను చేయడమనే అనుగ్రహం ఏ విధంగా చూపగలదో ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అవిద్యానాం అంతః తిమిర మిహిర ద్వీపనగరి. అవిద్య అంటే అజ్ఞానము, తిమిర శబ్దానికి భయంకరమైన చక్కటి చీకటి అన్న భావం. ఈ చిక్కటి చీకటి అన్న భావం. ఈ అజ్ఞానం అనే చీకటి మనలోని స్వయం ప్రకాశమైన ఆత్మతత్వాన్ని మరుగుపరుస్తుంది. అటువంటి అజ్ఞానంలో చిక్కుకుపోయిన వారికి అంబిక పాదధూళి జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తుంది. మిహిరుడు అంటే సూర్యుడు, ద్వీపనగరి అనగా ద్వీపం పైనున్న నగరము. ఉదయిస్తున్న సూర్యుని చూస్తుంటే సముద్ర గర్భంలోనున్న ఒకానొక ద్వీపం నుండి బయటకు వస్తున్నట్లు తోస్తుంది కదా. ఆ ద్వీపంపై ఒక నగరం ఉన్నదనుకోండి, అంబిక ప్రసాదించే జ్ఞాన ప్రకాశము ఆ నగరం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి ప్రకాశాన్ని కలుగజేస్తుంది. అంబిక పాదధూళి సూర్యుని వలె అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుందని చెబితే సరిపోలేదా? ఈ ద్వీపాలు, నగరాలు, ఈ త్రిప్పటమెందుకు అనుకునే వారికి ఈ వాక్య పాఠాంతరం ఉన్నది. తిమిర మిహిరోద్దీప నగరి. ద్వీపన అనగా ఒక వస్తువును ప్రకాశవంతం చేయడం. ఈ పాఠాన్ని అనుసరించి అంబిక పాదధూళి అంతరంగికమైన అజ్ఞానపు చీకట్లను ప్రాలద్రోలి జ్ఞాన ప్రకాశం కలుగజేసే సూర్యుడు అన్న అర్థము వస్తుంది. ప్రాపంచికమైన వ్యవహారాలతో సమబంధమున్న సగుణ బ్రహ్మము సప్రపంచకము. ముందు శ్లోకంలో ఆమె పాదధూళి ఈ ప్రపంచ సృష్టి స్థితి లయములను కారణమని చెప్పడం ద్వారా అంబిక సగుణ బ్రహ్మముగా సూచించబడింది. ఈ శ్లోకంలో మాయాంధకారాన్ని పారద్రోలే జ్ఞాన సూర్య ప్రకాశమని అభివర్ణించడంలో అంబిక నిర్గుణ బ్రహ్మమవుతుంది. నిరంతరం అద్వైత స్థితిలో ఉండే ఆచార్యుల వారు ద్వైత స్థితిలోని వారికి భక్తి సంబంధమైన కృతులు చేసేటప్పుడు కూడా అద్వైత సిద్ధాంతంలోనికి అప్రయత్నంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో ద్వైత ప్రపంచంలో ఉన్న వారికే కదా ఈ స్థితి వ్రాస్తున్నాము అనుకుని అద్వైత తత్వాన్ని సూచించినప్పటికీ దాని వివరణ చేయక మళ్ళీ ద్వైత స్థితికి దిగి స్తోత్రం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అజ్ఞానాంధకారమును జ్ఞాన భాస్కరుని వెలుగుతో పారద్రోలాలనే తత్వాన్ని ప్రస్తావించి వెనువెంటనే సాధారణ ప్రజలు కోరుకునే లౌకిక ప్రజ్ఞ సంపదల గురించి వ్రాసారు. ఎంతటి లౌకిక ప్రజ్ఞ ఉన్న, ఎంతటి తెలివితేటలు గలవారైనా వారందరినీ అవిద్య పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఆత్మానుభూతి గల ఎవరో కొందరు మహానుభావులకు ఈ విద్యను ప్రాలద్రోలి ఆత్మానుభూతి అనే మహా తేజస్సు అనుభవించడం అనే అట్టి మహోన్నత స్థితిని ప్రసాదిస్తుంది. అట్టి స్థితిని గురించి చెప్పిన ఆచార్యుల వారు వెనువెంటనే ద్వైత ప్రపంచమునకు సంబంధించిన కేవలం లౌకిక విజ్ఞానం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు అని 6వ భాగంలో చెప్పి ఉన్నారనమాట స్వామివారు. తర్వాత 7వ భాగం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. శివాయ గురువే నమః.